రాష్ట్ర ఉపాధ్యాయులు, ఉద్యోగులు దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధి చూపాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. సదానంద్ గౌడ్ హితవు పలికారు. శనివారం పట్టణంలో ఓ పాఠశాలలో నిర్వహించిన ఎస్టీయు జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీని తక్షణమే ప్రకటించాలని, ఆర్థిక సమస్యలను తగ్గించడానికి డిమాండ్ చేశారు. పీఆర్సీపై నిర్లక్ష్యం చేయడం ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆర్థిక భద్రతను దెబ్బతీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మినిమం టైమ్ స్కేల్ ఎంటీఎస్ విధానం అమలు చేయాలని కోరారు. సమగ్ర శిక్ష అభియాస్ ఉద్యోగులు ఇతర శాఖల ఉద్యోగులతో సమానమైన హక్కులు పొందాలన్నారు. పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేయడం ఉద్యోగుల హక్కు అని పేర్కొన్నారు. నూతన పెన్షన్ విధానం ఎన్పీఎస్ ఉద్యోగులు భవిష్యత్తుకు ముప్పు అని, పాత పెన్షన్ పునరుద్ధరణకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హెల్త్ కార్డులు అందించాలని, వారి ఆరోగ్య సమస్యలను ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు త్వరగా చెల్లించేందుకు ఆన్లైన్ విధానం అమలు చేయాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకంలో ప్రధాన ఉపాధ్యాయులు, హెచ్ఎంలు, ఇన్ఛార్జ్ ఉపాధ్యాయులపై అధిక భారం మోపడం అన్యాయమని అన్నారు. పథక నిర్వహణకు ప్రత్యేక సిబ్బందిని నియమించాలని సూచించారు. కుల గణన సర్వే చేస్తున్న ఎన్యూమేటర్లకు తగిన పారితోషికం ఇవ్వాలని, వారి కష్టాలను గుర్తించాలన్నారు. అలాగే చూస్తున్నట్లయితే 317 జీవో ప్రధాన సమస్యగా ఉందని, ఈ జీవో వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులను తమ సొంత జిల్లాలకు మార్పిడి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ జీవో అమలుతో స్థానిక ఉద్యోగులు అన్యాయం చెందకూడదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎస్టీయు కార్యకర్తలు, ఉపాధ్యాయులు ఉద్యోగ హక్కుల పరిరక్షణ కోసం ఏకమై ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి శశి, రాష్ట్ర ఆర్థిక కార్యవర్గ సభ్యులు పవన్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉపాధ్యాయులు ఆకాంక్షలను వ్యాప్తి చేశారు. ఇక సదానంద్ గౌడ్ మాట్లాడుతూ, ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పీఆర్సీ ప్రక్రియను ఆలస్యం చేయడం అన్యాయమని, ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోకుంటే ఉద్యమాలు ఉధృతమవుతాయి. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు ఆరోగ్య హక్కులను గుర్తించి వారికి తక్షణమే హెల్త్ కార్డులు అందించాలి. 317 జీవో సమస్యతో నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని అన్నారు.